హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి పుణ్యమా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఒక కదలిక వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత కూటమి ఏదైతే కౌంటర్ చేస్తూ ఉందో దానికి సంబంధించి మరి వాళ్ళు చెప్తున్నది అబద్ధమని నిరూపించాల్సినటువంటి అవసరం వచ్చింది. సో ఈ క్రమంలో ఇప్పుడు బాగా ఫుల్ యాక్టివ్ అయ్యారు, మామూలు యాక్టివ్ కాదు వైసీపీ పార్టీ. ఎందుకు ఏమిటి అనేది ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను నేను. ఈ కూటమి ప్రచారం చేస్తున్నటువంటి అవాస్తవాలకు సంబంధించి వాళ్ళ అఫీషియల్ పేజీల్లో కూడా ఏ రకంగా మెడికల్ కాలేజీలు లేవని చెప్పి హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు, వాళ్ళ ఐటీడీపీ ప్రతి దాంట్లో కూడా అబద్ధమే. అబద్ధాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది, నిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఆ ప్రయత్నంలో భాగంగా అనేక విషయాలు మెడికల్ కాలేజీకి సంబంధించి మీకు గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇందులో వీళ్ళు అంటే ఇప్పుడు టీవై సాంబం అని ఒక మాట చెప్పాడు. వీళ్ళు ఎట్లా జర్నలిస్టులు అయినారో నాకు నిజంగా అర్థం కాదు ఇప్పటికీ. వాళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులు పెద్ద పెద్ద ఛానల్లో కూర్చుంటారు కదా. మరి ఆ సాంబగారు ఏమన్నారు? నీ చెవులో చెప్పాడా, నీకు ఇంటికి వచ్చి చెప్పాడా, నీకు ఎవడు చెప్పాడు? నీకు చెప్పాడు చంద్రబాబు నాయుడు పులివెందులకి కాలేజీ సీట్లు వద్దని ఎవడు చెప్పాడు? నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు అని చెప్తే నిజంగా చెప్పలేదేమో, నిజంగా రాయలేదేమో మెడికల్ సీట్లు వద్దని జగన్ గారు అబద్ధం చెప్తున్నారా అనే అనుమానం కలిగింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పారు, ఆ క్లిప్పింగ్ కూడా చూపించారు, రాశారు అని చెప్పి. సో మళ్ళీ ఇప్పుడు ఆ రోజు చాలామంది చూశారో లేదో తెలియదు. ఇప్పుడు వైసీపీ పార్టీ ఏం చేసిందంటే ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్ తర్వాత వీళ్ళ దాంట్లో విపరీతమైనటువంటి కూటమి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారనమాట. లేవు అని. ఎందుకంటే అందరూ రోడ్డెక్కి నిర్మాణంలో ఉన్న కాలేజీలు చూపించి, నిర్మాణం పూర్తయి నడుస్తున్న కాలేజీలను చూపించట్లా. జగన్ గారు చెప్పింది 5 క్లాసులు నడుస్తున్నాయన్నారు, 2 కంప్లీట్ అయ్యాయి, మొత్తం 7 కంప్లీట్ అయినాయి, 10 పెండింగ్లో ఉన్నాయి, నిర్మాణంలో ఉన్నాయి. సో ఇది క్లారిటీ, జగన్ గారు చెప్పిన క్లారిటీ. వీళ్ళు తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో వైసీపీ పార్టీ కరెక్ట్ టైం చూసి ఈ లెటర్ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారన్నమాట. ఈ లెటర్కి సంబంధించి ఏంటి ఆ లెటర్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ మీరు 11/9/2024 ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఓకే, ఎందుకంటే డేట్ కూడా తెలియాలి కదా. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ అంటే విత్డ్రాల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ NMC UG 2024-25 00037 ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ 50 MBBS సీట్స్ ఎట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల ఆంధ్రప్రదేశ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 రిగార్డింగ్. ఈ రకంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే MARB నిబంధనల ప్రకారం మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. అది ఏంటి అది కూడా చెప్తాను మీకు నేను. సో ఈ రకంగా ఒక లెటర్ రాశారు, మాకు వద్దు 50 సీట్లు వద్దు అని చెప్పి. ఓకే, ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీలను పక్కకు పడేసి పులివెందుల మెడికల్ కాలేజ్ మాత్రం తొందరగా నిర్మాణం పూర్తి చేసుకున్నాడని ప్రచారం చేస్తారు వీళ్ళు. తన సొంత నియోజకవర్గం అని చెప్పి అది మాత్రం కంప్లీట్ చేసుకున్నావు, వేరే రాష్ట్రంలో ప్రజలు కాదా, వాళ్ళ విద్యార్థులు కాదా, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావా అన్నారు. ఓకే, వాళ్ళు అన్న మాటనే ఇది అన్నారు కదా. మరి ఆ మాట అన్నోళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఈ 50 సీట్లు ఉపసంహరణ చేసుకోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు చెప్పే కారణం చెప్తాను నేను ఇక్కడ. MARB అంటే మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. ఇది NMC నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది కదా, దాని కింద పనిచేస్తుంది, ఒక స్వతంత్ర బోర్డు లాగా ఇది పనిచేస్తుంది. దీని యొక్క పని ఏంటంటే ఈ కొత్త వైద్యశాలల అనుమతికి సంబంధించి LOP అంటారు కదా, వాటికి సంబంధించి అదేవిధంగా PG కోర్సులు ప్రారంభించడానికి, సీట్లు పెంచడానికి అనుమతి ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ సదుపాయాలు ఇవన్నీ కూడా తనిఖీ చేస్తారు. ఈ తనిఖీ చేసిన తర్వాత ఏమైనా లోపాలు ఉంటే కనుక ఖచ్చితంగా వాటికి సంబంధించి లోపాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పి ఆ సీట్ల కేటాయింపుని ఆపేస్తారనమాట. సో ఈ నామ్స్ ప్రకారం వీళ్ళ నిబంధనల ప్రకారం మేము ఉపసంహరణ చేసుకుంటున్నాం, 50 సీట్లు వద్దు అని చెప్తున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ ఇప్పుడేమో కాలేజే స్టార్ట్ కాలేదంటారు, అంతకుముందేమో కాలేజీ జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గం ఒకటి మాత్రం కంప్లీట్ చేసుకున్నారు అని అంటారు. ఇక్కడ ఆల్రెడీ వచ్చినటువంటి అంటే NMC నిబంధనల ప్రకారం 50 సీట్లు కేటాయించినటువంటి కాలేజీకి మళ్ళీ మాకు వద్దు అని చెప్పి ఇదేదైతే ఇప్పుడు కొత్తగా MARB నిబంధనల ప్రకారం వీళ్ళు ఉపసంహరించుకుంటున్నారు. అయితే ఈ MARB 16/8/2000 అంటే ఆగస్టు 2024లో వర్చువల్గా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఏంటంటే అక్కడ ఇంకా కొన్ని సదుపాయాలు కొన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఉన్నటువంటి 150 సీట్లలో ఇవ్వాల్సిన దాంట్లో 1/3 అంటే 50 సీట్లు కేటాయించింది. ఓకే,
అప్పుడు ఓకే చెప్పి ఇప్పుడు మళ్ళీ ఈ ఎంఏఆర్బి నిబంధనల ప్రకారం ఉపసంహరణ చేసుకుంటున్నామని చెప్పింది. అంటే అప్పుడు ఎంఏఆర్బి నిబంధనల ప్రకారం 50 సీట్లు వచ్చినాయి, ఎన్ఎంసీ నిబంధనలు కానీ ఇవి కానీ, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే దీని ప్రకారమే అంటారు, అన్ని వీళ్ళే చెప్తున్నారు. ఓకే. అండ్ అదేవిధంగా మిగతా కాలేజీలకు సంబంధించి చూపిస్తాను నేను. ఇది చూడండి, ఇదిగో ఏపీ ఎంఎస్ఐడిసి సర్కిల్ కర్నూలు, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎట్ ఆదోని అండ్ పెనుగొండ, స్టాపింగ్ ఆఫ్ వర్క్స్ ఎట్ సేఫ్ స్టేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ రికార్డింగ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ ఏపీఎం ఎస్ఐడిసి మంగళగిరి, డేటు 30/8/2024. అంటే ఇక్కడ సేఫ్ స్టేజ్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్, సేఫ్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ని ఆపమని వీళ్ళే మంగళగిరి నుంచి ఆదేశాలు ఎప్పుడు ఇచ్చారు? 30/8/2024 ఇచ్చినారు. అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఈ పనులు ఎక్కడెక్కడ ఆపేయమని అప్పుడే ఆపేసి ఇప్పుడు దీన్ని ప్రైవేటు పరం చేయాలనే ఒక ఉద్దేశం వాళ్ళలో ఉన్నట్టు కనిపిస్తుందా లేదా? ఇక్కడ ఎవరు ద్రోహం చేస్తున్నట్టు? కాలేజీలకు సంబంధించి వీళ్ళే కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారే ద్రోహం చేశారు అనుకుందాం. ఇప్పుడు ఏమంటారంటే పులివెందుల కాలేజీకి సంబంధించి, మెడికల్ కాలేజీకి సంబంధించి ఫస్ట్ ఏమో మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు అన్నారు, తర్వాత ఇప్పుడేమో 58% మాత్రమే అయిందని చెప్తున్నారు. ఎంఏఆర్బి నిబంధనల ప్రకారం 58% అయిందని చెప్తున్నారు. ఓకే, 58% అయింది అనుకున్నాం. మిగతా 42% చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీకే మంచి పేరు వస్తుంది కదా. పులివెందులలో మెడికల్ కాలేజ్ మీరే కంప్లీట్ చేసి మీరే స్టార్ట్ చేస్తే జగన్ గారి నియోజకవర్గంలో మీకే అద్భుతమైన పేరు వస్తుంది కదా. మరి ఎందుకని చేయలేకపోతున్నారు? అంత నిబద్ధత, నిజాయితీ, విద్యార్థుల మీద ప్రేమ ఉంటే, జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు మోసం చేసి ఉంటే, ఎంబీబీఎస్ సీట్లు రాకుండా కుట్ర చేసి ఉంటే, మరి మీరెందుకు అది పూర్తి చేయలేకపోతున్నారు? ఈ ప్రైవేట్ పరం చేయాలి ఒకటి. అయినటువంటి కాలేజీలు ఏవైతున్నాయో జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో వీళ్ళ జీవితాలతో, ప్రజల జీవితాలతో, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం ఏంటిది? ఆడుకుంటున్నట్టే కదా. దీనికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఉట్టి మాటలేం కాదు, ఉట్టిగా ఏదో టైంపాస్ మాటలు కాదు కదా. కళ్ళ ముందర సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. నిన్న పచ్చి అబద్ధం వాళ్ళ సొంత అఫీషియల్ పేజీల్లో మచిలీపట్నం కాలేజే లేదంటారు, నీళ్ళగుంట చూపిస్తారు. మీరు ఎట్లా చూపిస్తారు? ప్రజలు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, ఇది అమరావతి ఫోటో పెట్టి మచిలీపట్నం అంటే ఎట్లా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. మరి అన్యాయం కాదు ఇది? ప్రజలను తప్పుదో పట్టించడం, అబద్ధాలు చెప్పడం, ఇంకా ఎన్ని రోజులని ఇట్లే అబద్ధాలు చెప్తారు. సో మొత్తానికైతే ఈ లెటర్లు కరెక్ట్ టైంలో వీళ్ళు బయట పెడతా ఉన్నారు సోషల్ మీడియా వేదిక. ఎందుకంటే ప్రజలకు చేరాలి అంటే ఖచ్చితంగా ఇంకా ప్రచారం చేయాలి. నియోజకవర్గాలలో వాళ్ళు కూడా నిజంగా చేసి ఉంటే చెప్పుకోవడంలో తప్పే లేదు. చెయ్యకపోతే దాన్ని మనం ఏం చేయలేం, కానీ చేశారు కాబట్టి ప్రజలకు నిజాలు తెలియాలి, ఎవరు అబద్ధం ఎవరు నిజం అన్నది. సో మొత్తానికైతే వైసీపీ సోషల్ మీడియా ఫస్ట్ నుంచి యాక్టివ్ ఉంది. ఇప్పుడు క్యాడరు, గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఫుల్ యాక్టివ్ అయ్యారు ఈ దెబ్బతో. మరి దీనికి సంబంధించి మీ నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీల యొక్క పరిస్థితి కానీ, హాస్పిటల్ యొక్క పరిస్థితి కానీ, జగన్ గారి హయాంలో ఏమైనా వచ్చినాయి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వివరాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.